సామల టొమాటో అన్నం. ముందుగా సామల టొమాటో అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల టొమాటో అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన బఠానీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. సామల టొమాటో అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టేద్దాం. అయితే ఇక్కడ మనకు సామలు అలాగే టొమాటో ఈ 2 ముఖ్యమైన పదార్థాలు. ఇక సామల గురించి చెప్పాలి అంటే, సామలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బరువు తగ్గడానికి సామలు చాలా బాగా ఉపయోగపడతాయి అని. ఎస్, అంటే ఎవరైనా డైటింగ్ చేస్తున్న వాళ్లకు, వెయిట్ని మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్లకు సామలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అండ్ అలాగే మనకు ఒంట్లో కొవ్వు తగ్గిస్తుంది కాబట్టి వెయిట్ ఆటోమేటిక్గా మనం తగ్గుతూ ఉంటాం. అందుకేంటి అంటే బరువు తగ్గడానికి మొదటి చిట్కా. ఇంకోటి ఏంటి అంటే మనకు ఒంట్లో డీటాక్స్ అంటారు కదా, చెడు మలినాలను తొలగించే విషయంలో కూడా సామలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. డీటాక్స్ అంటే మనకి రోజు మనం తినేటువంటి ఆహారంలో, పీల్చేటువంటి గాలిలో రకరకాల చెత్త చెదారాలు, ఇన్ఫెక్షన్స్ ఎన్నో మన శరీరంలో ఉండిపోతాయి. వాటిని మనం ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే డీటాక్స్ చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. అలాగే దీంట్లో చక్కగా మెగ్నీషియం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా సామలు చాలా బాగా మేలు చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇది మనకి కొలెస్ట్రాల్ని కూడా చాలా బాగా తగ్గిస్తూ ఉంటుంది. మరి ఇంత చక్కటి విలువలు ఉన్నటువంటి సామల్ని చక్కగా వారానికి 2 సార్లు లేదా 3 సార్లు ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఇలా కూరల్లాగా కూడా చేసుకోవచ్చు కదండి. అన్నంలాగా చేసుకోవచ్చు, కూరల్లాగా చేసుకోవచ్చు. అంటే మనకు రకరకాల కూరల్లో సామలు ఉడికించుకొని దాంతోపాటు కూడా మనం హ్యాపీగా తినేయచ్చు. ఇది బాక్సుల్లోకి బాగుంటుంది. బ్రంచ్ అంటాం కదా, 12 గంటలకు ఒకటేసారి చాలా మంది తింటూ ఉంటారు. రాత్రి తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అటువంటి కొన్ని ఒక పేరుతో అలా చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా సామలు చాలా బాగా సహాయపడతాయి. అంటే ఎవరికైనా మనకు గాయాలు అవుతూ ఉంటాయి, అంటే ఇంజురీస్, స్పోర్ట్స్ ఇంజురీస్, లేకపోతే ఏదో రకం గాయాలు అవుతూ ఉంటాయి. ఆ గాయాలను తొందరగా తగ్గించేటువంటి విషయంలో కూడా సామలు చాలా బాగా సహాయపడతాయి. అలాగే మధుమేహం ఉన్న వారికి కూడా టైప్ 1, టైప్ 2 ఎటువంటి తీసుకున్నా కూడా మనకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మన గ్లూకోజ్, ఇన్సులిన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. తద్వారా ఏంటి అంటే వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ముఖ్యంగా సమ్మర్ సీజన్లో, ఈ వేసవి కాలంలో అయితే ఒంట్లో వేడిని తగ్గించడానికి కూడా సామలు బాగా హెల్ప్ చేస్తాయి. మరి ఇంత లాభాలు ఉన్నాయి కాబట్టి ఇక ఈ వంటను మీరు కూడా నేర్చేసుకోండి, 10 మందికి పరిచయం చేయండి. మొదలు పెట్టేద్దాం. అయితే స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడైన తర్వాత ఇక మనము ఈ వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే అండి, సామలు వేయక ముందు అదొక కూర, అంటే బఠానీ టమాటా కూర అని చెప్పొచ్చు. దాంట్లో మనం సామలు వేసి దాన్ని కాస్త డిఫరెంట్గా, అంటే పులావు, వైట్ రైస్, బాస్మతి రైస్ అలా కాకుండా చక్కగా సామలతో తయారు చేసుకుంటున్నాం అనమాట. నూనె కూడా కొంచెం వేడెక్కింది. ముందుగా కాస్త ఆవాలు, అలాగే టొమాటో కూడా వేస్తున్నాం కాబట్టి టొమాటోలో కూడా మనకి చక్కగా విటమిన్ సి అవి ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మనకు రుచికరంగా ఉంటుంది. టమాటా అనేది ఏ కూరతో అయినా కూడా ఫ్రెండ్ అయిపోయేటువంటి ఒక పదార్థం అని చెప్తాము కదండి. అంటే ఎటువంటిది తీసుకున్నా కూడా మీకు టమాటాతో వచ్చేటువంటి రుచి, ఆ కాంబినేషన్ని మనం యాడ్ చేసుకున్నప్పుడు ఆ వంట రుచి అనేది అలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే టమాటా అనేది నిజంగా క్వీన్ అని చెప్పచ్చు. ఆ తర్వాత కాస్త జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత మనం కాస్త మినపప్పు వేసుకుందాం. ఆ తర్వాత శనగపప్పు, అంటే ఇట్లా కొంచెం పప్పుల్లాగా నోట్లో చక్కగా పప్పుల్లాగా తగలాలి అంటే మనకు పప్పులు ఎక్కువగా వేసుకోవాలి. అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అలా నోటికి తగులుతూ ఉంటే, అబ్బా ఎన్ని పప్పులు వేస్తావేంటి అని అంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ కంచు పాత్రలు ఎంతమంది కొండం మొదలు పెట్టారు చెప్పండి. మా అమృతం కార్యక్రమం చూస్తున్నారు కదా, చక్కగా కంచు పాత్రల్లో వంటలు ఎంత బాగుంటున్నాయి మీరు గమనించండి. అంటే కంచు పాత్రలో మీరు వంట చేసిన దానికి, మీరు మామూలుగా వేరే పాత్రల్లో చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అన్నమాట. మనం ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసి ఇందులో వేసుకోవాలి.
ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు, ఆ తర్వాత కారం. కారం కూడా చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము, దానికి తగ్గట్టుగా కారం. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఎప్పుడైతే మనం వేసుకున్నటువంటి ప్యూరీ ఇలా గట్టిగా అయిపోయిందో వెంటనే ఇలా కాస్త నీళ్లు పోసేసుకోవాలి. ఆ తర్వాత కాస్త కరివేపాకు వేసేసుకుందాము, అలాగే టొమాటో. టొమాటో ముక్కలు కూడా వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి, బాగా మగ్గాలి. టొమాటో మగ్గితే అంటే ఎలా అంటే మనకు చక్కగా గ్రేవీ కర్రీకి సరిపడా ఎలాగైతే మగ్గాలో ఆ విధంగా మగ్గాలి. కావాల్సింటే ఇంకొంచెం నీళ్లు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ ముందుగా కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మనకు టొమాటోలు చాలా బాగా మగ్గిపోతాయి ఫాస్ట్గా. టొమాటోలోనే కాదు ఏ కూర అయినా కూడా. సో దీనికి సరిపడా ఉప్పు ఇది ఒకసారి వేయించేసుకొని కాస్త నీళ్లు పోసుకుందాం. ఒక 2-3 స్పూన్లు సరిపోతుంది. ఇంతవరకు నేను చేసినటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీని తర్వాత మీరు ఏదైనా వేసుకోవచ్చు. అంటే ఈ ప్రాసెస్ కామన్ అన్నమాట. అంటే వంట చేయాలి అన్న ఒక ఇష్టం ఉండాలి తప్ప వంట చేయడం చాలా ఈజీ అండి. అంటే మనం అనుకోవాలి, కొంతమంది చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు, ఇంకా అలాంటి వాళ్ళు అప్పుడు ఏం చేయలేము అనుకోండి. కానీ చూసారా, అంత చాలా సింపుల్. దాని మెయిన్ టెక్నిక్స్ తెలిస్తే సరిపోతుంది. ఏవీ లేకపోయినా కూడా మనం ఇంట్లో వంట చేసుకునేటువంటి ఒక టాలెంట్ ఉండాలన్నమాట. అది అందరికీ ఉండదు అనుకోండి. అఫ్కోర్స్ అన్నీ ఉంటే కొంతమంది చాలా బాగా చేస్తారు, కొన్ని ఉన్నా బాగానే చేస్తారు. ఏమీ లేకుండా చేసేవాళ్ళు గొప్ప నా ఉద్దేశంలో. చూసారా చక్కగా టమాటో ముక్కలు మగ్గిపోయాయి, మంచి గ్రేవీ లాగా కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇందులో మనం బఠానీలు వేసుకుందాం. చక్కగా బఠానీలు వేసేసుకున్నాము. బఠానీలు అలాగే టమాటా పేస్ట్ కలిపి కాస్త ఉడకాలి. మిగతా అయితే అన్నీ వేసేసుకున్నామండి, మనం ఉప్పు కారాలు అన్నీ వేసేసుకున్నాం, సామలు మాత్రమే వేయాలి. కానీ ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇదే మన ముఖ్యమైన గ్రేవీ. ఒక రుచి మంచి టేస్ట్ ఇచ్చేది ఇదే, కాబట్టి ఇది ప్రాపర్గా ఉడికితే బాగుంటుంది. ఇలా వాటర్ అంతా కూడా పోయి మంచిగా అంటే ఒక కూరలాగా తయారైంది. ఇంతవరకు కూరే చెప్పాలంటే. దీంట్లో మనం చక్కగా ఉడికించిన సామలు వేసేసుకుందాం. చూసారా మరీ ముద్దగా ఏం రాలేదండి, పొడి పొడిగానే ఉడికిచ్చేసుకున్నాము. ఇలా చక్కగా కలిపేసుకోవాలి. మీరు ఈ టొమాటో పేస్ట్ బదులుగా మీరు పుదీనా పేస్ట్ వేసుకోవచ్చు అని చెప్తున్నా. అంటే సామలు అనేవి ఇక్కడ మనకి ముఖ్యమైన పదార్థము. దీంతో టొమాటో కాంబినేషన్ ఎలా ఉందనేది చెప్పాను. దీని బదులుగా మీరు ఎప్పుడైనా సరదాగా పుదీనా పేస్ట్ వేసుకోవచ్చు, కరివేపాకు పేస్ట్ వేసుకోవచ్చు, అలా కూడా ప్రయత్నించవచ్చు. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా, చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు ఈ టైంలో మీరు పైనుంచి కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇంకొంచెం అదనంగా రుచి రావడానికి. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి. వావ్, మా ప్లేట్ కూడా ఎంత బాగుందో చూసారా. సో చక్కగా డెకరేషన్ అయితే అయింది. ఇలా చక్కగా ఆరోగ్యకరమైన ఒంట్లో వేడిని తగ్గించేటువంటి చక్కటి సామలు టొమాటో అన్నం సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామలు టొమాటో అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన బఠానీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. సామల టొమాటో అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత
అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కాస్త వేసి అందులో కొంచెం పసుపు, కారం, కరివేపాకు కూడా వేసి ఆ తర్వాత టొమాటో ముక్కలు, దానికి సరిపడా ఉప్పు వేసి కాస్త వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసి పచ్చి బఠానీలు కూడా వేసి కలిపి మగ్గిన తర్వాత ఉడికించుకొని పెట్టుకున్న సామలు వేసి ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సామల టొమాటో అన్నం రెడీ.